ప్రైజ్లో దేవుని నామం మనకు మహిమ కలుగునుగా. సర్వాధికారి అయిన యేసయ్య నామం పెట్టా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియుడును జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులువ ఈ దినం వరకు కూడా మనల్ని తోడయించిన విధమును బట్టి ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్న ఈ వాక్యం వినగలిగే ఆసక్తిని మాకు దయచేయమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయమును సద్వినియోగపరచుకొనుటయే దేవుని చిత్తం. ఈ సమయాన్ని ఎవరిచ్చారు? ఈ సమయాన్ని మనుషుడు ఏర్పరచుకున్నది కాదు, మనుషుడు సిద్ధపరచుకున్నది కాదు. కేవలం కృప కలిగిన దేవుని నామము ద్వారా మాత్రమే ఈ కాలమును లేక ఈ సమయమును మనం పొందుకొని ఉన్నాం. కానీ ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలట, అంటే ఉపయోగించుకోవాలి. చాలామంది సమయము సద్వినియోగపరచుకునేవారు అనేకులు ఉన్నారు, కానీ సమయమును దుర్వినియోగపరిచేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థమైన వాటికి, వ్యర్థమైన ఆలోచనలకు, వ్యర్థమైన తలంపులకు, వ్యర్థమైన ఉద్దేశాలకు, వ్యర్థమైన కోరికలకు, వ్యర్థమైన మనసులకు వారు ఎంతోమంది ఖర్చు పెట్టేవారు ఉన్నారు. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఖర్చు పెట్టేవారు కొద్దిమందే. సువార్త ప్రకటించుటలో కానీ, మొకరిల్లి ప్రార్థించుటలో కానీ, లేక అనేకులకు వారి జీవితంలో జరిగిపోబడిన అద్భుతమైన కార్యాలు వివరించుటలో, సాక్షిగా నిలబడుటలో, అంటే ఈ సమయాన్ని ఈ రీతిగా ఉపయోగించుకోవడం అనేది చాలా తక్కువ. చాలామంది సమయం దొరికితే చాలు గుంపుగా కూర్చుని మాట్లాడుకోవడం, ఆలోచించుకోవడం, వారి కోసం వీరి కోసం మాట్లాడుకోవడం, ఇదే జరుగుతుంది. కానీ దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన నీవు సమయమును సద్వినియోగపరచుకున్నట్టయే దేవుని చిత్తం అట. దేవుని చిత్తం కనుగొనడం అంటే ఏమిటంటే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు కాపాడుకోవాలి. మరి ఆ సమయాన్ని కాపాడుకుంటున్నావా? జ్ఞానుల వలె సమయాన్ని కాపాడుకోవాలి అన్నట్టు. అజ్ఞానుల వలె కాదు, అజ్ఞానం చేత కాదు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం శ్రేష్టమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం అన్నాడు. జ్ఞానం, మరి ఆ జ్ఞానమును పొందుకొనుటకు నీలో పరిపూర్ణమైన మనసు ఉందా? జ్ఞానము కలిగి నీవు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొనుచు, జ్ఞానము కలిగి వాక్యము ద్వారా నడిపించబడుచు, జ్ఞానము కలిగి మోకరులు ప్రార్థించడం ద్వారా నడిపించబడుచు, జ్ఞానము కలిగి ఇదిగో సకల పరిశుద్ధులు చెబుతున్న ప్రతి ఆలోచన ద్వారా నడిపించబడడానికి, దేవుని చిత్తాన్ని కనుగొనడానికి నీలో మనసుందా? లోకం వైపు చూడుకో, దేవుని వైపు చూడు, దేవుని వాక్యం వైపు చూడు. ఆ వాక్యమే దేవుడు నీకు ఇచ్చిన ఆ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఉపయోగపడుతుంది. అంటే దేవుని చిత్తమును కనుగొనుటకు ఆ సమయం అనేది ఉపయోగపడుతుంది. మరి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలాగుంది? ఇంకా లోకంలో గడుపుతూ దేవుని మందిరానికి వచ్చి నేను దేవుని బిడ్డను, దేవుని సమయాన్ని నేను సద్వినియోగపరచుకుంటున్నాను, ఇదిగో ప్రార్థనలో గంటల తరబడి మోకరిస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు. గంటల తరబడి మోకరించిన నీలో వాక్యమునకు చోటు లేకపోతే, పరిశుద్ధతకు చోటు లేకపోతే, పవిత్రమైన జీవితానికి చోటు లేకపోతే అదంతా కూడా వ్యర్థం అని నీకు తెలుసు కదా. మరి ఈ రోజున ఆలోచించు. సూర్యుని క్రిందున్న సమస్తము వ్యర్థము అన్నాడు జ్ఞానైన సొలొమోను. వ్యర్థమైన దానిలోనికి వెళ్ళొద్దు. జ్ఞానము కలిగి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకో. అదియే దేవుని చిత్తం. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. సమయమును సద్వినియోగపరచుకుంటే జ్ఞానమునకు మూలం లేక ప్రభు ఇదిగో దేవుని చిత్తమని ప్రభుని సెలవిచ్చావు. నిజమే ప్రభు, నీ చిత్తమును కనుగొనే భాగ్యమును అందరికీ దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తోడై ఉండండి, ఆదరించండి, బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.